నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలవరంలో ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్య తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. కొండలరావుపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదవుల భర్తీపై కసరత్తు. అందరి హర్షధ్వానాల మధ్య 4 మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే కొటారు. ఏలూరు నగరపాలక సంస్థలో కొలువుదీరిన కోఆప్షన్ సభ్యులు. మేయర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో 5 సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్లు. నూతన కోఆప్షన్ సభ్యులకు అభినందనల వెల్లువ. తమ ఎన్నికకు సహకరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన సభ్యులు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి. ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా. ఏలూరులో సందడి చేసిన మిస్సింగ్ చిత్ర యూనిట్. సినీ ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్య, ఉపాధి హామీ అవకాశాల కల్పన కోసం ప్రణాళికలు అమల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. పోలవరం వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం వైద్య సేవలు, విద్యా విధానం, ఉపాధి హామీ తదితర అంశాలపై ఐటీడీఏ పీఓ ఓ ఆనంద్, ఆర్డీఓ కె ప్రసన్నలక్ష్మిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేయటం అక్కడ పనిచేసే అధికారుల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాల తీవ్రతపై క్యాలెండర్ రూపొందించుకుని గ్రామ సచివాలయాల వారీగా సమీక్ష చేసి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డిఎంఓ డాక్టర్ ప్రసాద్, డిడిపి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. They check nutritious food is given by them now. Because of COVID, we are not cooking food and giving them. So we are giving them take home. Take home lo vallu tintunara, amestunara, pakka variki ichestunara, pillalu pettestunara. Andlo we are giving 5 liters of milk. We are giving eggs, 25 eggs, 30 eggs. We are giving chikki, wiki and all that, ragi vagara. We are giving a lot of stuff. దెందులూరు నియోజకవర్గంలోని 4 ఎంపీపీ స్థానాల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన ఎంపీటీసీలు ఆయా మండలాల ఎంపీపీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎంపీటీసీలకు దిశానిర్దేశం చేసేందుకు పెదవేగి మండలం కొండలరావుపాలెం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కొటారు రామచంద్రరావుతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. పెదపాడు ఎంపీపీగా బత్తుల రత్నకుమారి, వైస్ ఎంపీపీగా అప్పన పద్మావతి, దెందులూరు ఎంపీపీగా బొమ్మనబోయిన సుమలత, వైస్ ఎంపీపీగా వేమూరి జితేంద్ర కుమార్, ఏలూరు ఎంపీపీగా పెనుమస్స శ్రీనివాసరాజు, వైస్ ఎంపీపీగా బోడగడ్డ కుమారి, పెదవేగి ఎంపీపీగా తాత రమ్య, వైస్ ఎంపీపీగా మేడుకొండ ఉమాదేవుల పేర్లను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రకటించారు. పదవి నాయకుల్లో మరింత బాధ్యత పెంచుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగా పదవులు పొందిన నాయకులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా సభ్యులు పాల్గొన్నారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నా. దెందులూరు మండలంలో జరిగినటువంటి ఎన్నికల్లో దెందులూరు మండలంలో మన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మన మిత్రుల అవకాంతమని చక్కటి మెజార్టీతో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చినందుకు దెందులూరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా
కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో 17 స్థానాలకి 14 స్థానాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి మీ అందరికీ కూడా సుపరిచితులుగా నెల్లూరు నియోజకవర్గ మండల అధ్యక్షురాలుగా వేదకుమారి గారు కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడటం జరిగింది. పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా భావిస్తూ ఉన్నాం. ఇంత సంతోషకర సమయంలో కూడా బాధాకరమైనటువంటి విషయం, ఈరోజు 19 మంది ఎంపీటీసీలు మనం కైవసం చేసుకుని మనందరికీ కూడా ఒక మాస్టర్గా అనునిత్యము కూడా మనందరినీ కూడా గైడ్ చేస్తూ, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సలహాలు సూచనలు ఇస్తూ అందరితో కూడా మమేకమై ఒక కుటుంబ సభ్యుడిగా మనతో పాటు ప్రయాణం చేసినటువంటి మన వైకుంఠపు రంగారావు గారు ఎంపీటీసీ అభ్యర్థిగా 1000 ఓట్ల పైచేలకు మెజార్టీతో గెలిచినప్పటికీ ఈరోజు మనందరితో పాటుగా ఇక్కడ ఉండాల్సిన ఆయన ఈరోజు అందరి నుంచి దూరం అవడం చాలా బాధాకరం అని చెప్పి ముందుగా ఆయనకి మనమందరూ కూడా నిమిషం మౌనం పాటించవలసిందిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏలూరు నగరపాలక సంస్థలో నూతన కోఆప్షన్ సభ్యులు కొలువుదీరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మున్నుల జాన్ గురునాథ్, గంపల బ్రహ్మావతి, గుడివాడ రామచంద్ర కిషోర్, ఎస్ఎంఆర్ పెదబాబు, నేతా జైన్ను కోఆప్షన్ సభ్యులుగా కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. కోఆప్షన్ సభ్యుడిగా మునుల జాన్ గురునాథ్ పేరును డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ ప్రతిపాదించగా 39వ డివిజన్ కార్పొరేటర్ కిల్లాడి జ్యోతి బలపరిచారు. గంపల బ్రహ్మావతి పేరును 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాదిరి ప్రతిపాదించగా 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము బలపరిచారు. గుడివాడ రామచంద్ర కిషోర్ పేరును 8వ డివిజన్ కార్పొరేటర్ వంకదారి ప్రవీణ్ ప్రతిపాదన చేయగా 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి బలపరిచారు. ఎస్ఎంఆర్ పెదబాబు పేరును 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు బలపరిచారు. నేతా జైన్ పేరును 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్ ప్రతిపాదించగా 11వ డివిజన్ కార్పొరేటర్ కొయ్య జయగాంగా బలపరిచారు. ఎన్నిక అనంతరం నూతన కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ షేక్ నూర్జహాన్ ప్రకటించారు. అనంతరం కోఆప్షన్ సభ్యులకు కమిషనర్ డి చంద్రశేఖర్ నియామక పత్రం అందించారు. నూతన కోఆప్షన్ సభ్యులకు మేయర్ షేక్ నూర్జహాన్, టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీలతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, విప్ పైడి భీమేశ్వరరావుతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే గౌరవ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ గారు, సుధీర్ బాబు గారు, విప్పు పైడి భీమేశ్వరరావు గారు, గౌరవ కార్పొరేటర్లకు, అధికారులకు, ఇక్కడ చేసినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం మాన్నాని గారి ఆశీస్సులతో మరి 5 కోఆప్షన్ మెంబర్లుగా ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది. దానిలో మొదటిగా అనుమతులైనటువంటి కోఆప్షన్ కేటగిరీలో 2 వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీ విభాగానికి సంబంధించి 2 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అజెండాని ఇప్పుడు సిరాజ్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను 35వ డివిజన్ కార్పొరేటర్ మరియు ఏలూరు డిప్యూటీ మేయర్గా నా పేరు గుడిదేశి శ్రీనివాసరావు. నాలెడ్జ్ పరంగా మంచి అనుభవం ఉంది. 5 ఏళ్ళు కార్పొరేటర్గా పనిచేసి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన మున్నూరు జాన్ గురునాథ్ గారిని నేను అభ్యర్థిస్తున్నాను, ప్రపోజల్ కూడా పెడుతున్నాను. ఆయన్ని బలపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నేను 39వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి జ్యోతి అని నేను నా లెజెండ్ కేటగిరీ
కోఆప్షన్ సభ్యులుగా శ్రీ మున్నుల జాన్ గురునాథ్ గారిని అభ్యర్థిగా బలపరుచుతున్నాం. 38వ డివిజన్ కార్పొరేటర్ కోట నామా మాదిరి అనే నేను నాలెడ్జ్ కేటగిరీ కోఆప్షన్ సభ్యురాలుగా శ్రీమతి గంబల బ్రహ్మావతి గారి అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తున్నాను. మేయర్ గారికి నమస్కారాలు, అలాగే అతోటి కార్పొరేటర్కు నమస్కారాలు. 10 కార్పొరేటర్ అయిన నేను నా పేరు తంగిల రామ్మోహన్ రావు. నాలెడ్జ్ కేటగిరీలో శ్రీమతి గంపల బ్రహ్మావతి గారిని బలపరుస్తున్నాను. నమస్కారం. 8వ డివిజన్ కార్పొరేటర్ ఒకదారి ప్రవీణ్ కుమార్ అని నేను నాలెడ్జ్ కేటగిరీ కోఆప్షన్ సభ్యులుగా శ్రీ గురువాడ రామచంద్ర కిషోర్ గారిని అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తున్నాను. నాలెడ్జ్ కేటగిరీ కోఆప్షన్ సభ్యులుగా శ్రీ గురువాడ రామచంద్ర కిషోర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాను. ముగ్గురు గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి ఎంపికైనటువంటి ముగ్గురు కోఆప్షన్ మెంబర్లుగా శ్రీమతి గంపల బ్రహ్మావతి గారు, గురువాడ రామచంద్ర కిషోర్ గారు, అలాగే మున్నుల జాన్ గురునాథ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటి సమావేశం ఉంటుంది. తర్వాత మైనార్టీ విభాగానికి సంబంధించి 5 నిమిషాల్లో మళ్ళీ ప్రారంభమవుతుంది. 5 మరియు సబ్సెక్షన్ 6 ప్రకారం మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1981 సెక్షన్ 5 మరియు సబ్సెక్షన్ 2B ప్రకారం ఏలూరు నగరపాలక సంస్థ ఈ దిగువ తెలిపినటువంటి మైనార్టీ వర్గం నుండి అర్హత గల 2 కోఆప్షన్ మెంబర్లను ఎన్నిక చేయవలసి ఉన్నది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు. ఈ మొత్తం 6 కేటగిరీల నుంచి కూడా 2 వ్యక్తులను నామినేట్ చేయడం ఉంటుందండి. పై అర్హతలు గల 2 అర్హులైనటువంటి మైనార్టీ కోఆప్షన్ మెంబర్లలో ఒక పురుషుడు మరియు మహిళా విభాగం నుంచి ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. నమస్కారం. నాతోటి గౌరవ కార్పొరేటర్లందరికీ నమస్కారం. 9వ డివిజన్ కార్పొరేటర్ సకల్ శ్రీనివాస్ అనే నేను మైనార్టీ కోఆప్షన్ సభ్యులుగా శ్రీ షేక్ ముస్బోర్ రెహమాన్ గారిని అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తున్నాను. గౌరవ డిప్యూటీ మేయర్లకు, గౌరవ విప్ గారికి, అలాగే తోటి కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ నమస్కారాలు. 30వ డివిజన్ కార్పొరేటర్ కొత్త ఉమేశ్వర్ అని నేను మైనార్టీ కోఆప్షన్ సభ్యులుగా శ్రీ షేక్ ముస్బోర్ రెహమాన్ గారి అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ 12వ డివిజన్ కార్పొరేటర్ కవి శ్రీనివాసరావు నేను మైనార్టీ కోఆప్షన్ సభ్యులుగా శ్రీమతి నేతా జైన్ గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నాను. గౌరవ మేయర్ గారికి ముందుగా నమస్కారాలు. అలాగే నా తోటి కార్పొరేటర్లకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభకు విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్లకు అలాగే అధికారులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 11వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కోయ జయగంగా అనే నేను మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలుగా శ్రీమతి నీతా జైన్ గారిని బలపరుస్తున్నాను. ముస్బోర్ రెహమాన్ గారు అలాగే నీతా జైన్ గారికి ఏకగ్రీవంగా ఆమోదించుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 5 సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. చదువుతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు ఆసక్తి కనబరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. 75 సంవత్సరాల భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఫిట్ ఇండియాలో భాగంగా గురువారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనబరిచేలా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. శాప్ ఆధ్వర్యంలో ప్రతివారం వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తద్వారా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ తద్వారా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని సివి రేణుక, సెట్వెల్ సీఈఓ మెహర్రాజు, చీఫ్ కోచ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న బాగా మనం రేపు నేను కారు ఒక 2 టౌన్లు జంగారెడ్డి కడుపు చూస్తున్నారు చాలా ఫిట్ ఇండియా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచిది అండి. తర్వాత ఇది స్టాఫ్ ఆధ్వర్యంలో మీకు ఆల్రెడీ తెలిసి ఉంది. ప్రతి వారం ఏదో యాక్టివిటీ మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నాయి. గత వారంలో వెయిట్ లిఫ్టింగ్ జరిగింది. ఈ వారం మన టేబుల్ టెన్నిస్ 4 కేటగిరీలో పెట్టడం జరుగుతున్నాయి. తర్వాత వచ్చే వారం స్కేటింగ్, ఆ తర్వాత అథ్లెటిక్స్, ఆ తర్వాత బ్యాడ్మింటన్ ఇట్లాంటి ప్లాన్ చేయడం జరిగింది. నా ఒకే విజ్ఞప్తి ఎక్కువ నంబర్లో దీంట్లో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ వల్ల మనకు చాలా సీనియర్ కోచెస్ వస్తున్నారు, సీనియర్ ఆఫీసర్స్ వస్తున్నారు. వాళ్ళు మీ టాలెంట్ చూస్తారు. సో ఈరోజు గెలవడం ఉండడం ఇది వేరే ఇష్యూ. బట్ మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన మంచి టాలెంట్ ఉంటే మన కొన్ని స్పాన్సర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఆ ప్లేయర్స్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్ అండ్ పార్టిసిపేట్ బికాజ్ స్పోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకు స్టడీస్ ఇంపార్టెంట్ ఉన్నాయి, బట్ దీంతో పాటు స్పోర్ట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పోర్ట్స్ ఆల్సో ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొఫెషన్ నౌడేస్. సో గతంలో మనం చూసాము పేరెంట్స్ పిల్లలకి ఇది స్పోర్ట్స్ ఎందుకు మీరు దీనిలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు, అది ఏమవుతుంది. బట్ నా స్పోర్ట్స్ ఆల్సో హెస్ బికమ్ అ వెరీ బిగ్ కెరియర్. సో చాలామంది ఆ కెరియర్ని ఎస్పైర్ చేస్తున్నారు. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ లార్జ్ నంబర్స్ అండ్ ఎన్షూర్ దట్ యువర్ కిడ్స్ గెట్ ద కెరియర్ if they want this career. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటూ వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు ముందుకు వెళుతున్నారు. తన భార్య షేక్ నూర్జహాన్ వరుసగా రెండోసారి మేయర్గా ఎన్నిక కావడంలో పెదబాబు కీలక పాత్ర పోషించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అదే బాటలో పెదబాబు కూడా వరుసగా రెండోసారి కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా పెదబాబు పేరును 9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు బలపరిచారు. దీంతో పెదబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించారు. అనంతరం కమిషనర్ డి చంద్రశేఖర్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పెదబాబుకు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, అధికారులు, ఎస్ఎంఆర్ అభిమానులు అభినందనలు తెలిపారు. తాను కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పెదబాబు అన్నారు. పాలకవర్గ సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో మరి 5 కోఆప్షన్ మెంబర్ల కింద మరి ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆళ్ళనాని గారి ఆశీస్సులతో ఈ రోజున మరి ఇందాక 11ంటికి ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. మరి ప్రతి క్యాస్ట్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఆళ్ళనాని గారు మరి అందరికీ కూడా పదవులు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. మరి ముందుగా ఆళ్ళనాని గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి రెండోసారిగా నేను కోఆప్షన్ మెంబర్ కింద ప్రమాణ స్వీకారం చేశాను. చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి నా సాయశక్తులను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 5 కోఆప్షన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి ఆశీస్సులతో మరి పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మైనారిటీ విభాగంలో 2 అలాగే అనుభవజ్ఞులైనటువంటి 3 కూడా కోఆప్షన్ మెంబర్లుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఎస్ఎంఆర్ పెదబాబు గారు మీ అందరికీ తెలుసు, మున్సిపల్ పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా పనిచేశారు గుడివాడ రామచంద్ర కిషోర్ గారు. అలాగే గంపల బ్రహ్మావతి గారు కూడా డిప్యూటీ మేయర్గా పనిచేసి ఉన్నారు. అలాగే జాన్ గారు మరి కార్పొరేటర్గా పనిచేసి ఉన్నారు. వీళ్ళందరి మంచి సలహాలు సూచనలు తీసుకొని రానున్న రోజుల్లో మేమందరం కూడా పాలకవర్గం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారికి, ఈ పార్టీకి అలాగే అందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా మేమందరం కూడా పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా మరొకసారి కోఆప్షన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో నూతన జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కొలువుదేరనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గడిచిన ఏప్రిల్ 8వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహించి ఈ నెల 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ప్రజలచే ఎన్నుకోబడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 25వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్కు సంబంధించి ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు సంబంధించి ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ పదవికి అభ్యర్థులను కూడా పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నిక ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల కూర్పు పూర్తవుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. 24/9/2021 ఉదయం 10 గంటలకి మన మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి మండల అధ్యక్షుల్ని ఎన్నిక ప్రక్రియ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, మండల కోఆప్టెడ్ సభ్యుల్ని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకి కూడా నామినేషన్స్ తీసుకోవడం, మండల కోఆప్టెడ్ ఎన్నికల సభ్యు నిమిత్తం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 12 గంటలలోపు నామినేషన్లు స్క్రూటినీ చేయడం, ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. 1 గంటకి కోఆప్టెడ్ మెంబర్కి ఎన్నిక జరుగుతుంది. దీని తర్వాత 3 గంటలకి ఎంపీపీ గారితో, వైస్ ఎంపీపీ గారితో మండల కోఆప్టెడ్ సభ్యులతోటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేయించబడుతుంది. నామినేషన్ ఫామ్స్ కానీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ముందస్తుగానే మేము ఎంపీడీ ఆఫీస్లో అంతా సిద్ధంగా ఉన్నాము. మండల పరిషత్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు మరియు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక అనేది చేపట్టడం జరుగుతుంది. రేపు ఉదయం 10 లోపల కోఆప్టెడ్ సభ్యుడు తలక నామినేషన్ పత్రం ఇవ్వాలి. 12 గంటల లోపల నామినేషన్ పరిశీలన చేసి వ్యాలిడ్ నామినేషన్ ప్రకారము ఒకరికంటే ఎక్కువ ఉన్నట్లయితే కోఆప్టెడ్ సభ్యుల తలక ఎన్నిక ఎలక్ట్ కాబడినటువంటి వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కోఆప్టెడ్ సభ్యుడి తలక ఎన్నిక అనేది 2 గంటల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 3 గంటలకి మరలా చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు అనేవి జరుగుతాయి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు కూడా మనం ఈ ఎంపీటీసీఎల్ క్వారం అంతా కూడా సరిపోయినట్లయితే ఆ ఎలక్షన్ కూడా కండక్ట్ చేసి రేపు ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది
పూర్తి చేయాలనేది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. పరిషత్ డెవలప్మెంట్ అధికారి వారి యొక్క సహకారంతో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. వాటికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగిందని ఇందు మూలంగా తెలియజేస్తాం. త్వరలో విడుదల కాబోతున్న మిస్సింగ్ చిత్ర బృందం గురువారం ఏలూరు నగరంలో సందడి చేసింది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా హీరో హర్ష, హీరోయిన్లు నికిషా, మిషా, డైరెక్టర్ శ్రీని జోసులు ఏలూరు నగరానికి విచ్చేశారు. నగరంలోని హోటల్ ఎన్ కన్వెన్షన్లో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన నటీనటులతో మిస్సింగ్ చిత్రాన్ని తెరకెక్కించామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను అలరించే విధంగా మిస్సింగ్ చిత్రం రూపొందించామని చెప్పారు. అక్టోబర్ నెలలో తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర బృందం కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీని, మిస్సింగ్ మూవీ డైరెక్టర్ని. ఇదే నా ఫస్ట్ మూవీ, డెబ్యూటెంట్. ఈ ప్రమోషనల్ భాగంగా ఏలూరు వచ్చాము. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ సెన్సార్ కంప్లీట్ అయిపోయింది, త్వరలో రిలీజ్కి రెడీ ఉంది. మోస్ట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. సినిమా చాలా బాగా వచ్చింది. మేము డిసప్పాయింట్ చేయం, ఇది నా మాట, మీ అందరికీ నేను ఇస్తున్న మాట. డెఫినెట్గా ఇక్కడ ఉన్న ఎవ్వరం ఏ ఒక్కళ్ళు డిసప్పాయింట్ అయితే చేయం ఈ సినిమా ద్వారా. మీకు నచ్చితే ఓ 10 మందికి చెప్పండి, 10 మందిని వెళ్ళమని చెప్పండి, వాళ్ళని కూడా అట్లా ఒక 10 మందిని వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎవ్వరం లేము. చిన్న సినిమా అన్నట్టుగా చూడకుండా, ఎందుకంటే మీరు అందరు ఇట్లా రావడం నిజంగానే మాకేదో మీరు వెల్కమ్ చెప్పిన ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అట్లనే మీరు ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి మమ్మల్ని. ఎక్కడ వీలైతే అక్కడ మీరు కూడా, అంటే జస్ట్ న్యూస్లో అనే కాకుండా మీరు వచ్చి సినిమా చూడండి, మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి ప్లీజ్, అంతే. ప్రెస్ మీట్స్, ప్రమోషనల్ టూర్ అంతా చేస్తూ ఉన్నాము. ఆ విధంగానే ఏలూరుకి వచ్చాము. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఏ సినిమా అయినా ఏదైనా సరే ప్రమోషన్ అవ్వాలన్నా, ముందుకి తీసుకెళ్లాలంటే ప్రెస్ సపోర్ట్ చాలా ముఖ్యం. అలాంటి ప్రెస్ సపోర్ట్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బన్నీవాస్ గారు, మారుతి గారు కూడా చాలా కాంప్లిమెంట్ చేశారు మమ్మల్ని, చాలా ఎంకరేజ్ చేశారు. ప్లీజ్, సినిమా థియేటర్లో రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్ళమైన మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మిస్సింగ్ ఇస్ అబౌట్ శృతి మిస్సింగ్ అండ్ ఇట్స్ అబౌట్ సర్చ్ అండ్ రివెంజ్. Idi film lo suspense, there's good music, there's a good technical team. We've made it with lot of love and hard work. Everybody involved is young, filled with zest and has done a good job. We really hope that you come to the theaters. It's already crossed more than 1 million views, so please listen to it and please definitely, I would love to see you in the theaters. I'm missing, so come find me. Andariki namaskaram. Na peru Misha Naran. మా సినిమా మిస్సింగ్ అక్టోబర్ 1st వీక్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో వేరే వేరే ఎమోషన్స్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది. సో మెనీ ఎమోషన్స్ ఇన్ ఒక్కటి సినిమా. ఇట్స్ చాలా యూనిక్ కాన్సెప్ట్ ఈ సినిమాలో. ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ సస్పెన్స్, థ్రిల్లర్, romance we have already seen in so many movies, but this is a combination that you must watch in theaters. మీ దగ్గరలో సినిమాలో వెళ్ళండి అండ్ మా సినిమా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్ తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులుగా మున్నుల జాన్ గురునాథ్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా మున్నుల జాన్ గురునాథ్ పేరును డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ ప్రతిపాదించగా 39వ డివిజన్ కార్పొరేటర్ కిల్లాడి జ్యోతి దుర్గారావు బలపరిచారు. దీంతో జాన్ గురునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించారు. అనంతరం కమిషనర్ డి చంద్రశేఖర్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా జాన్ గురునాథ్కు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, అధికారులు అభినందనలు తెలిపారు. తాను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జాన్ గురునాథ్ తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మార్చులు మా ప్రజానాయకులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యునిగా మాదిగ సామాజిక వర్గం నుండి నన్ను నియమించినందుకు ఆళ్ళ నాని గారికి నా కుటుంబ పక్షాన, నా మాదిగ జాతి పక్షాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాల పక్షాన నా పాదాబంధాలు తెలియజేస్తా ఉన్నా. ఏలూరు నగర చరిత్రలో 47 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే దానికి కారణం ఆళ్ళ నాని గారి యొక్క అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తూ 50 మంది డివిజన్లు కార్పొరేటర్లకు గౌరవ మేయర్ నూర్జహాన్ పెదబాబు గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గుడిదేవ్ శ్రీనివాసరావు గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ నోకబేయి సుధీర్ బాబు గారికి, గౌరవ చీఫ్ విప్ మరి పైడి భీమేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క సహకారంతో నేను కూడా కోఆప్షన్ సభ్యునిగా ఏలూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి మరి పాటుపడతానని తెలియజేస్తూ మరి ఆళ్ళ నాని గారికి నా కుటుంబ పక్షాన, నా జాతి పక్షాన నా హృదయపూర్వక పాదాబంధాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. నగర అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు గంపల బ్రహ్మావతి తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలుగా గంపల బ్రహ్మావతిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యురాలుగా గంపల బ్రహ్మావతి పేరును 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాధురి ప్రతిపాదించగా 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము బలపరిచారు. దీంతో బ్రహ్మావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించారు. అనంతరం కమిషనర్ డి చంద్రశేఖర్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మావతికి పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, అధికారులు అభినందనలు తెలిపారు. తాను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానికి గంపల బ్రహ్మావతి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా పనిచేసి కార్యకర్తలుగా బాగా కష్టపడి పనిచేసిన వారందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి, తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కాళీకృష్ణ శ్రీనివాస్ గారు నాని గారికి వారికే చాలా అధివేశం చేయని చెప్పాలి. ఎందుకంటే చాలా మా యొక్క సర్వీసెస్ గమనించిన తర్వాత అలాంటి వారికి తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించాలనేటటువంటి అభిప్రాయంతో చాలామందికి పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు మరి నేను 10 సంవత్సరాలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో 2 తడవలుగా, ఒకసారి కౌన్సిలర్గా, ఒకసారి డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశాను. నా సర్వీసెస్ గమనించి నన్ను అడిగారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు అడిగారు, అమ్మ డైరెక్టర్ తీసుకుంటారా లేదంటే కోఆప్షన్ తీసుకుంటారా అని అడిగితే నేను కోఆప్షన్ అడిగాను. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉండి, మరి మున్సిపాలిటీలో అనుభవం ఉంది కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉండి 10 మందికి పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుందని, ఇది అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో నేను నాని గారిని అడిగాను. నాని గారు ఆ విషయాన్ని గమనించి గౌరవించి నాకు ఈ కోఆప్షన్ పదవి ఇవ్వడానికి ముఖ్య కారకులు నాని గారు, వారే నాకు ఈ కోఆప్షన్ పదవి ఇచ్చారు. కాబట్టి ఈ పదవిని తీసుకుని తప్పనిసరిగా ప్రజలకి న్యాయం చేస్తానని మా వార్డు యొక్క ప్రజల యొక్క అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే కౌన్సిల్లో మీరు ఈసారి ఎలక్షన్లో మీరు నిలబడలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా మన వార్డు నుంచి
నా రిప్రజెంటేషన్ ఉండాలి. కాబట్టి మీరు మరి కోఆప్షన్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజల యొక్క అభిప్రాయంతోనే నేను నాని గారిని అడిగాను. అలాగే వారు గౌరవించి నాకు ఈ పదవి ఇచ్చారు. ఈ పదవికి నేను తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి, నాని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్. ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులకు అందించేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు గుడివాడ రామచంద్ర కిషోర్ తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులుగా గుడివాడ రామచంద్ర కిషోర్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా గుడివాడ రామచంద్ర కిషోర్ పేరును 8వ డివిజన్ కార్పొరేటర్ వంకదారి ప్రవీణ్ ప్రతిపాదించగా 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి బలపరిచారు. దీంతో గుడివాడ రామచంద్ర కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించారు. అనంతరం కమిషనర్ డి చంద్రశేఖర్ ఆయనకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా కిషోర్కు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, అధికారులు అభినందనలు తెలిపారు. తాను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి గుడివాడ రామచంద్ర కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అసలైన అర్హులకు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి గతంలో నేను డిప్యూటీ మేయర్గా 5 సంవత్సరాలు చేసి ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం మరి మేము గత 5 సంవత్సరాలుగా మేము చేసిన ప్రజాసేవను గుర్తించి మరి ఆళ్ల నాని గారు ఈ రోజున మాకు కోఆప్షన్ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అలాగే మా మినిస్టర్ గారు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము ఏలూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి వారికి మరింత పేరు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండి జగన్ గారి యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అని చూసి మేమందరం కూడా మేము మార్గదర్శులుగా ఉండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ పదవికి న్యాయం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాని గారికి మరియు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రజా సంక్షేమానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు నేతా విజయ్ కుమార్ జైన్ తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు నేతా విజయ్ కుమార్ జైన్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా నేతా జైన్ పేరును 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్ ప్రతిపాదించగా 11వ డివిజన్ కార్పొరేటర్ కోయి జయగంగా బలపరిచారు. దీంతో నేతా జైన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మేయర్ ప్రకటించారు. అనంతరం కమిషనర్ డి చంద్రశేఖర్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నేతా జైన్కు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, అధికారులు అభినందనలు తెలిపారు. తాను కోఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని నేతా జైన్ అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రజా సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం ఆల నాని గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మైనార్టీ కోటాలో మా జైన్ సంఘంకి ఆప్షన్ సీట్ ఇచ్చినందుకు మా జైన్ సంఘం తరఫున మరియు నా తరఫున హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. ఈ రంగంలో లేడీస్కి ఎక్కువ గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు ఇచ్చిన ఈ పదవిని, ఈ గౌరవాన్ని పార్టీకి ఏ మచ్చ లేకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా 24/7 ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను. గౌరవనీయులైన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం ఆల కాళీకృష్ణ నాని గారికి మా జైన్ సంఘం తరపున మరియు మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు చాలా శుభదినంగా పరిగణిస్తున్నాం మేము. ఎందుకంటే మా జైన్ సభ్యుల్ని మైనార్టీ కోటాలో గుర్తించి ఎంతో గౌరవాన్ని పెంచిన మన డిప్యూటీ సీఎం ఆలనాని గారికి శతకోటి వందనములు. అలాగే మన మేయర్ దంపతులు నూర్జహాన్ దంపతులు కూడాను చరిత్ర తిరిగి రాస్తారు, రెండోసారి కూడా మేయర్ పదవిని దక్కించుకొని. అలాగే మన వైఎస్సీపీ నేతలకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ ద్వారా. సంఘ సభ్యురాలు కోఆప్షన్ మెంబర్గా ఇచ్చినందుకు వీరి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, చివరికి నేను చెప్పేది ఒకటే, ఊరికే పదవి తీసుకోవడం కాదు, మీరు అందరూ కలిసి ఏంటంటే ఏలూరు పట్టణాన్ని మంచిగా దిద్ది తీరాలని చెప్పేసి కోరుకుంటూ, ఆశిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3-ఫేజ్ కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్. 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ట్రీ ప్లాంటేషన్. నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి. అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చ్యూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపూడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా గురువారం ఏలూరు నగరానికి విచ్చేసిన షేక్ మస్తాన్ వలీకి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ మస్తాన్ వలీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త బంద్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు, నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దిపట్ల శ్రీనివాసరావు, దండుబోయిన చంద్రశేఖర్, గౌడు రంగబాబు, కాటూరి దుర్గాప్రసాద్, సాదే బాబు ప్రసాద్, నలగట్ల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్య ఉద్దేశం రేపు 27వ తారీఖున భారత్ బంద్ విజయవంతం చేయాలి అనేటటువంటి ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో 19 పార్టీలు దేశంలో ఒక సమైక్యంగా గడిచిన 7 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం ఒక 20 సంవత్సరాలు వెనక్కెళ్ళినటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన పరిపాలన కాలంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని 2 నిమిషాలు చెప్తాను. మద్దతు ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవాళ ఈ బంధుకు సహకరిస్తున్నారా లేదా? మేము అడుగుతున్నాం, మీరు మోడీ పక్షాన ఉన్నారా లేదా ఈ రైతుల పక్షాన ఉన్నారా? ఈ రైతులతో పాటు ఈ బంధు చేయబోతున్నటువంటి యావత్ భారత ప్రజానికం ఇవాళ 19 రాజకీయ పార్టీలన్నీ కూడా బంధుకు సహకరిస్తూ ఉన్నాయి. బంధులో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నప్పుడు ఈ 2 పార్టీల యొక్క వైఖరి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారాగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలను కూడా బంధుకు సహకరించాలని వివిధ ప్రజా సంఘాల వాళ్ళు, వివిధ అసోసియేషన్ల వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బంధుని జయప్రదం చేయమని చెప్పి కోరుతాం. కార్యక్రమాలకు జిల్లా కాంగ్రెస్ చేయడం జరిగింది. కిసాన్ సెల్లో కూడా నేనున్న కారణంగా రాష్ట్ర రైతు జేఏసీలో ఈ కిసాన్ సెల్ కూడా ఒక భాగంగా ఉన్నందువలన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా పిసిసి కూడా ఏఐసిసి పిలుపు మేరకు మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో బంద్కి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించాలనే ఉద్దేశం మీద వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారైన మస్తాన్ వలీ గారిని పిసిసి అధ్యక్షులు ప్రత్యేకంగా కొన్ని జిల్లాలు ఎంపిక చేసి అక్కడ బంధు సక్సెస్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరిన మీదట ఆయన రావడం జరిగింది. కేజీ 50 రూపాయల మీద బియ్యం ఈరోజు 100-200 రూపాయలు అమ్ముతారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, సామాన్యులు బతకలేరు ఈ దేశంలో అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ పోరాటం రైతుల గురించి కాదు, దేశ ప్రజల గురించి పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులు రద్దు చేయాలని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దాని గురించి చేస్తున్నాం. మేము కొత్త మోడల్ సెల్ ఫోన్ల నిధి బిగ్సీ మొబైల్ షోరూమ్ అని ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు తెలిపారు. శాంసంగ్ సంస్థ నూతనంగా రూపొందించిన సామ్సంగ్ ఫోల్డ్ 3 మొబైల్ ఫోన్ను ఏలూరు ఆర్ఆర్పేటలోని బిగ్సీ బ్రాంచ్లో గురువారం మేయర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు కేక్ కట్ చేసి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం మేయర్ దంపతులను సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త మోడల్ సెల్ ఫోన్లు ప్రజలకు అందిస్తున్న బిగ్సీ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నానని, సామ్సంగ్ సంస్థ విడుదల చేసిన ఫోల్డ్ 3 మొబైల్ ఫోన్ తాను మార్కెట్లోకి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు బిగ్సీ షోరూంను సందర్శించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిగ్సీ ఏజీఎం రవి, మేనేజర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. బిగ్సీ యాజమాన్యం వారు మరి శాంసంగ్ ఫోల్డ్ 3ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా యాజమాన్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అనేది మనందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ఆప్షన్గా నేను అనుకుంటున్నాను. చాలా మోడల్ కూడా చాలా బాగుంది. ఈ సందర్భంగా బిగ్సీ వారి యాజమాన్య వారందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శాంసంగ్ బ్రాండ్ నుంచి ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3 మోడల్ లాంచ్ అవుతుందండి. ఆ లాంచింగ్ సందర్భంగా మన నగర మేయర్ గారి చేత ఓపెన్ చేయించామండి. ఆ ఓపెన్ చేయించినందుకు మేయర్ మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పర్టికులర్గా ఈ మోడల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే
శాంసంగ్ ఫోల్డ్ 350 అనేది ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్కి చాలా యూజ్ అయిన మోడల్గా అవతరించింది. ప్లస్ చాలా సక్సెస్ఫుల్ బ్రాండ్గా శాంసంగ్ చాలా కాలం నుంచి ఉంది. దాంట్లోనే ఫ్లిప్ 3 ఫోల్డ్ 3 సిరీస్ చాలా సక్సెస్ఫుల్ మోడల్. అందులో మరీ ముఖ్యంగా 2 వేరియంట్స్ ఉన్నాయండి, ఫోల్డ్ సిరీస్ అండ్ ఫ్లిప్ 3 సిరీస్ అని చెప్పేసి. ఫోల్డ్ 3 సిరీస్కి అండ్ ఫ్లిప్ 3 సిరీస్కి అప్ టు 7,000 వరకు క్యాష్ బ్యాక్ రూపంలో హెచ్డిఎఫ్సి వారు ఇస్తున్నారు. బిక్సీ తరపు నుంచి కూడా మంచి ఆఫర్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్, అనౌన్స్మెంట్ చేశారు కూడా ఆల్రెడీ. సో దీన్ని ప్రీమియం కస్టమర్స్ అండ్ ఫ్లాగ్షిప్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సార్. జాతి నిర్మాణంలో యువత పునరంకితం కావాలని 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ తెలుగు రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఎస్ఎస్ కృష్ణన్ పిలుపునిచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు గౌరవరంలోని ఎన్సీసీ కార్యాలయాన్ని గురువారం కృష్ణన్ సందర్శించారు. తొలుత ఎన్సీసీ క్యాడెట్ల వద్ద నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ యూనిట్ల ఏఎన్ఓలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ జిల్లా కార్యాలయ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశోక్ కుమార్ రాయ్, ఆడం ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. English, Hindi and Tamil I speak. I am Commodore Krishnan, Deputy Director General of AP and Telangana NCC Directorate. This is my first visit to Eluru, 19 Andhra Battalion. In fact, after having taken over in January 2020, I could not come here because of COVID. And I'm on an administrative inspection visit to the Kakinada Group Headquarters, which as we all know has 13 NCC units. Eluru is one of the NCC unit. And this is a routine affair. Every year we are supposed to visit the group headquarters to assess the performance of the group, assess the various activities that are being carried out. And we also are heading towards the most crucial part of the year, as in terms of the competitions that are conducted in NCC. Like last year, most of the competitions have been cancelled, but like last year, the RDC is going to be conducted, for which we will be selecting cadets starting mid-October. So cadets from this 19 Andhra Battalion will also be part of the selection. So if they perform well, they will all be selected to represent the directorate at Delhi as part of the Republic Day camp contingent of our directorate. So the group commander is here with me. We had gone to a few units in Kakinada, we had gone to units in Machilipatnam and Narsapur yesterday. And on my way back to Hyderabad, I have come visiting Eluru to find out about all the progress that they have made in the activities they are supposed to be doing. First-hand information from the commanding officer and the Adam officer and all the staff. So that's the reason why I am visiting Eluru right now. వ్యాయామ విద్యా కళాశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలని విద్యాశాఖ కాకినాడ ఆర్జేడీ డి మధుసూదన్ రావు సూచించారు. దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో గురువారం వ్యాయామ విద్యా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వ్యాయామ కళాశాల ఉపాధ్యాయులు హాజరైన ఈ సమావేశంలో ఆర్జేడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపన్నపాలెం సర్పంచ్ నాగమల్లేశ్వరి, జోన్ 2 రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ మరీదు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
విద్య ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కాదు, కో కరికులర్ యాక్టివిటీ కాదు. ఇట్ ఈస్ ఆల్సో మెయిన్ ఆస్పెక్ట్ ఇన్ ద మెయిన్ పార్ట్ ఇన్ ది కరికులర్ యాక్టివిటీ. మరి ఈ విషయంలో మనం సంజయ్ రాణి మేడం గారు పేరు ప్రస్తావించడం చాలా ఇంపార్టెంట్. మేడం మరి కమిషనర్ ఉన్నప్పుడు ఇంతవరకు వ్యాయామ విద్యకు మనం ఏం చేస్తాం, ఏం కరికులం రూపొందించాం, పిల్లలకి ఏం బోధిస్తా ఉన్నాం, టీచర్ని రిక్రూట్ చేస్తున్నాం, కానీ అసలు వ్యాయామ విద్య మనం ఏం బోధిస్తున్నాం అని చెప్పేసి అంటే మనందరం కూడా తెల్లమొహం వేసినటువంటి సందర్భంలో శాంతి స్నేహం సంఘం అభివృద్ధికి విశేష కృషి చేసిన కొట్టు వీరరాఘవరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏలూరులోని శాంతినగర్ 4వ రోడ్లో శాంతి స్నేహ సంఘం జిల్లా నాయకులు కొట్టు వీరరాఘవరావు సంస్మరణ సభను గురువారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా నాయకులు కడుపు కన్నయ్య అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరరాఘవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి కన్నబాబు, భజంత్రి శ్రీనివాసరావు, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, సీనియర్ న్యాయవాది వాకాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావన సంఘ నాయకులు, అలాగే శాంతినగర్ రెడ్ క్రాస్ అసోసియేషన్ నాయకులుగా శాంతినగర్లో ప్రజలకి పనిచేసిన వ్యక్తి అయినా, దాంతోపాటు శాంతినగరం గత 25-23 దశాబ్దాల క్రితం అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం. తమ్మిలేరు వరద నుంచి ఈ శాంతినగరాన్ని కాపాడడం కోసం విశేష కృషి చేసిన శాంతి స్నేహ సంఘం చేపట్టింది. అందులో కూడా ప్రముఖ పాత్ర రాఘవరావు గారు వహించారు. ఆయన యొక్క సేవల్ని, ఆయన యొక్క అనుభవాల్ని మనం భవిష్యత్తులో పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి, ఆయన ఆశయాలకి ఆదర్శంగా తీసుకుని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి రాఘవరావు బుద్ధికి ఏఐటీ తరఫున సంతాపం తెలిసి తెలుస్తున్నాం. దాని మీద పద్మనాభరాజు గారు పెద్ద కాంట్రాక్టర్ ఈ ఊర్లో. ఆయన రైల్వే టవర్సు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అవన్నీ కట్టినప్పుడు వారితో పరిచయం. అప్పుడే కొన్నారు. అప్పుడు గజం 60 రూపాయలు ఎంతో. ఇది బాగా మొదలుపెట్టిన ఉద్యమానికి ఈ ఊర్లో, ఈ పేటలో ఉన్న శాంతినగర్లో ఉన్న వాళ్ళందరూ నేను పోగు చేసి ఉద్యమించితేనే కానీ అభ్యుదయవాదులు, సేవామూర్తులు కరువవుతున్న ఈ రోజుల్లో ఆయన మరి మరణించడం మనందరికీ కొంత బాధ కలిగిన, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మాకు సరైన నివాళులు అర్పిస్తూ, మనం కూడా సమాజంలో మరి ముఖ్యంగా సగభాగంగా వ్యవసాయ కార్మికులు, ఫామ్ ఆయిల్ ఉపాధి హామీ కూలీలు ఈ శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరులోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ పోర్టల్ ద్వారా ప్రమాద బీమా కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అవకతవకలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల సత్యనారాయణ, వై జయరాజు, సత్యనారాయణ, కిషోర్, రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కేంద్రంలో ఆన్లైన్ కార్డులు ఇవ్వాలి, ప్రమాద బీమా గుర్తింపు 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 కార్డులు ఇవ్వాలి, ప్రమాద బీమా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, పామాయిల్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఇవ్వాలి, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు 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 ఇవ్వాలి, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు. కార్మిక హక్కులను హరించే విధంగా రూపొందించిన 4 చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరులోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల రైతులు, కార్మికులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టం చేయండి. 27వ తేదీ జరిగే భారత్ బంధులు పండించిన రైతు గిట్టుబాటు చట్టం, రైతు పండించే పంటకి గిట్టుబాటు చట్టం, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని భారత్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించారు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని మోడీ ప్రభుత్వం 4 కోట్లుగా మార్చివేసి కార్మిక హక్కులు హరిస్తూ ఉంది. 170% మంది పైగా ఆధారపడినట్టు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రజలందరిపైన భారాలు వేసే విధంగా విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రజలు గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ రక్త మాంసాలపైన ఆధారపడి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ ఉంది. మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు పెంచేసింది. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ నెల 27వ తారీఖున భారత బంద్కి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ సమస్యలని, ఈ చట్టాలని రద్దు చేయాలని, 3 నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. భారతదేశ ప్రజలపై భారం మోపుతూ విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దగ్గర 48 సార్లు ఏకగ్రీవంగా పెంచినటువంటి ప్రధాని ఉన్నటువంటి మోడీ సర్కారు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి రేపు 27వ తేదీన భారత బంద్ జరుగుతుంది. ఈ బంద్కి అఖిల భారత ఐఎఫ్టియు పిలుపునిచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎల్, జేసీఎల్ గారి కార్యాలయం దగ్గర నిరసన ధర చేపడుతున్నాం. ఖబర్దార్ మోడీ, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఆలోచన చేయాలి. ప్రజల సంపదని, ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే భారతదేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ యొక్క సంగతి ఏంటో తెలుస్తారు ప్రజాస్వామికబద్ధంగాని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరికి చేరవని, కావున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చింతలపూడి కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. చింతలపూడి పట్టణంలో గురువారం నిర్వహించిన సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత యొక్క ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. నగర పంచాయతీలో జంటావారి వీధి డోర్ టు డోర్ కలెక్టర్ పాయింట్ జరుగుతుంది. దీన్ని ఎస్టీమ్ చేయడానికి వాటిలో కష్టం అయింది. అలాగే మన డిప్యూటీ ఎమ్మెల్యే గారు వీధిలో మనం పరిశుభ్రం చేసుకుని చేజాలు తీసేసి రాకుండా ఏ నీళ్ళు గోరేసుకుని ఏ నీళ్ళు కాసుకొని తాగి మన తినే పదార్థాల మీద ప్లేట్లో వేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలను మనం కాపాడుకోవాలి. చింతలపూడిని ఆరోగ్యవంతమైన చింతలపూడి మనం ముందుకు తీసుకెళ్దామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దినసరి భాగంగా డ్రైనేజ్ చేయడం, వెనకాల ఆయిల్ స్ప్రేయింగ్ వాటిని కాలనీ వేదిగా రోజుకు 3 పాయింట్లు పెట్టి ఆయిల్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే ఈరోజు వెంకటరామ నగర్లో కాలనీలో అలాగే స్టాగ్నెట్ అయిపోయిన వాటర్, అలాగే డ్రైన్స్, ఆయిల్ స్ప్రేయింగ్ జరుగుతూ అందులో భాగంగా గ్యాంగ్ వర్క్ పెట్టి ఆయిల్ స్ప్రేయింగ్ని మనం చేయిస్తూ జరుగుతుంది. ఇది ప్రజలు శుభ్రంగా ఉండి వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని ఏ నీళ్లు కాసుకుని తాగి అలాగే తినే పదార్థాల్లో మూసలేసి చాలా అద్భుతమైన జాగ్రత్తగా ఉండి మన చింతలపూడి ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. సీజనల్ డిసీజెస్ మన టౌన్లో రాకుండా మనం కాపాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ప్రజలకు గృహ నిర్మాణ శాఖ డిఈ రంగారావు సూచించారు.
చింతలపూడిలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని డీఈ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వివేకానందతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి నగర పంచాయతీకి 2021-22 వైఎస్ఆర్ బిఎల్సి కింద శాంక్షన్ అయినాయండి ఇళ్ళు. 925 ఇళ్ళు నగర పంచాయతీ చింతలపూడి నగర పంచాయతీలో శాంక్షన్స్ మంజూరు అయినాయండి ఈ స్కీమ్లో. దీనికి ప్రభుత్వం వారు ఒక్కొక్క ఇంటికి 1,80,000 చొప్పున యూనిట్ కాస్ట్గా ఇస్తారు. దీని నిమిత్తం ఈరోజు పాత చింతలపూడిలో మనకి 3 లేఅవుట్లు ఉన్నాయండి. ఆ 3 లేఅవుట్లకు సంబంధించిన 79 మంది కూడా మన సచివాలయం నెంబర్ 2 దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ లబ్ధిదారుల అవగాహన తెలియపరిచాము. వారికి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వారికి మన ఇంటికి ఏ స్టేజీలో ఎంతెంత పేమెంట్ ఇస్తాము, ఎంతెంత సిమెంటు ఇస్తారు, క్వాంటిటీ మెటీరియల్ అంతా కూడా అదంతా వివరంగా తెలియపరిచామండి. తర్వాత కంప్లీట్గా హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఎస్ఎల్తో లోపల బయట ప్లాస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 30,000 అంటే 1,80,000 ఇస్తామని ప్రతి లబ్ధిదారుకి తెలియపరిచామండి. వాళ్ళందరూ కూడా అవగాహన అయ్యింది. వాళ్ళు మనం చేసుకున్నట్లయితే ఏదైతే స్టేజ్ వైజ్గా మేము పేమెంట్లు ఇస్తామో ఇవాళ పాత చింతలపూడిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవగాహన వచ్చింది. వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లకు పేమెంట్ అవుతుందని కూడా చెప్పాము. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వాళ్ళకి ఏమేమి ఇస్తారు వాళ్ళకి అవగాహన తెలియపరిచామని అని అందరికీ తెలియపరుస్తూ ఈ చింతలపూడి నగర పంచాయతీ అయినగా ఈ 925 కూడా ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి అద్దె ఇళ్ళలోగా నివాసం ఉండి చాలా కష్టపడుతూ నివాసయోగ్యంగా లేనటువంటి ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ గృహవసతి కల్పిస్తున్నారు. కాబట్టి అందరికీ మరొకసారి ప్రభుత్వం వారు 925 ఇళ్ళు పూర్తి చేసుకోమని చెప్తున్నారని చెప్పి నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ చింతలపూడి వారి ద్వారా తెలియపరుస్తున్నాను. నేను ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జీఎన్టీ రోడ్ ఎదురుగా ఉన్న వైనాట్ షోరూం వద్ద ఒక మృతదేహం ఉందని స్థానికులు 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బందితో కలిసి ఎస్ఐ కిషోర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహం వివరాలు తెలిసిన వారు 2 టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరంలో ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్య తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. కొండలరావుపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదవుల భర్తీపై కసరత్తు. అందరి హర్షధ్వానాల మధ్య 4 మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే కొటారు. ఏలూరు నగరపాలక సంస్థలో కొలువుదీరిన కోఆప్షన్ సభ్యులు. మేయర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో 5 సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్లు. నూతన కోఆప్షన్ సభ్యులకు అభినందనల వెల్లువ. తమ ఎన్నికకు సహకరించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన సభ్యులు.
విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి. ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా. ఏలూరులో సందడి చేసిన మిస్సింగ్ చిత్ర యూనిట్, సినీ ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.